ఈ అంశం మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రసమయ్య బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, మనతో నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్, అదేవిధంగా విఠల్ బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ కాబోతున్నారు. మొదటగా రసమయ్య బాలకృష్ణ గారు, మీరు కవులు, కళాకారులు, తర్వాత ప్రజాప్రతినిధి గారు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా మీ అందరికీ ఉంది. ఇప్పుడు ఉద్యమ కాలంలో మీరు ఏదైతే తీసుకున్న ఉద్యమ కాలంలో ఏవైతే కోరికలు, ఆకాంక్షలు ఉన్నాయో దానికి భిన్నంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నిటిని మార్చేస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయం? ముఖ్యంగా తెలంగాణ మట్టిబిడ్డ, బహుభాషా కోవిదుడు, భాష ప్రజ్ఞశీలి, అపర చాణక్యుడు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం పట్ల తెలంగాణ కళాకారునిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పాలన మార్పు అనేది ప్రజలను మారుస్తామని రాలేదు. కేవలము బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను మార్చాలన్నటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాగ్దానంతో లోపట పైకి మాత్రము మేము ప్రజలను అభివృద్ధిలోకి తీసుకువస్తాము, తెలంగాణలో గొప్ప మార్పు, ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మార్పుకు అవకాశం పదే చెప్పి ఒక మార్పును కూడా ప్రజలు అంగీకరించే విధంగా మార్పు తీసుకొస్తే వారి మార్పు అనేది ఇవాళ మనకు కనబడుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అతి తొందరలోనే, అతి తక్కువ కాలంలో, ఒక 10 సంవత్సరాల కాలంలోనే భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటుగా చాలా సందర్భాలలో కూడా మన పార్లమెంట్లో కూడా అనేక మంది మంత్రులు, కేంద్ర మంత్రివర్యులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను కూడా పదే కొనియాడినటువంటి సందర్భంతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పథకాలను ప్రవేశపెట్టాలన్నటువంటి ఆలోచన అనేక సందర్భాలలో కూడా మాట్లాడినటువంటి రాచరికపు పోకడలు, రాచరికపు నిర్ణయాలు కాబట్టి వాటిని మార్చాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తోంది. అసలు రాచరికం అంటే ఏందో వాళ్ళే చెప్పాలి. ఇలా రాచరిక పరిపాలన ఎవరు చేస్తూ ఉన్నారు, ఎలా ఉంటుందో మొదటిసారి చూస్తూ ఉన్నాం. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి పుడితొక్కడి సత్య 2 రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ గోచిగొంగడు వేసుకొని పాడినటువంటి నేను ఎప్పుడు కూడా రాచరిక పాలన ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. 10 సంవత్సరాల కాలంలో నేను కూడా అసెంబ్లీలో ఉన్న, సాంస్కృతిక సారథి చైర్మన్ కానీ మొట్టమొదటిసారిగా రాచరికపు పాలన ఎట్లా ఉంటుందో నేను రేవంత్ రెడ్డిలో నేను చూస్తా ఉన్నాను. బహుశా రాచరిక పాలన గత ప్రభుత్వం మీకేం కనిపించింది? అసలు ఆయన మాటల్లో, ఆయన హావంభావంలో, ఆయన తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, నేను చేసిందే ఆజ్ఞ, నేను అరిచించిందే ఊకు మీద ఎవరు అంటారండి? రాజులు అంటారు. ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రజాప్రభుత్వము ఏది కానీ వాళ్ళ మంత్రులు, సహచరులు కూర్చుని పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని ఏదన్నా ఉంటుంది. కానీ మాట్లాడితే చాలు, నేను చెప్పిందే వేదము, నేను చెప్పేదే ఆజ్ఞ, ఇది అమలు కావాల్సిందని చెప్పేసి పదే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వచ్చి సుమారు 3 నెలలు కూడా కాలేదు, నేను ఇది మారిస్తా, నేను అది మారిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు అసలు రాచరికపు పోకడలు అనేది వారు చెప్పండి తెలంగాణలో ఏది రాచరికపు పోకడ అంటే ఏది? అసలు రాచరిక పరిపాలన అంటే ఏది? అది చెప్పకుండా రాచరిక పరిపాలన ఫాలో కాలేదేమో మీకు చెప్తాను. రాచరిక పాలన అంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ తన గుండెల మీద పేరు రాసుకున్న టీజీ వదిలేసి టీఎస్ పెట్టడం, మీకు అనుకూలమైన, మీకు నచ్చిన ఆ భావజాలంతో నెంబర్ ప్లేట్లో టీఎస్ పెట్టడం ఒకటి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ తల్లి విగ్రహం అనేది రాచరికానికి సింబల్గా కిరీటం లాంటివి ఉన్నాయి. సగటు తెలంగాణ ఆడబిడ్డలాగా కనిపించడం లేదనేది. ఆ తర్వాత తెలంగాణ తల్లి శ్రమజీవికి చిహ్నంగా ఉండాల్సింది పోయి రాచరికపు పోకడ అక్కడ కనిపించింది అనేది. తర్వాత తెలంగాణ గీతానికి సంబంధించి మీరు అది చేయకుండా కావాలని పక్కన పెట్టారు, బికాజ్ అక్కడ అందశ్రీ రాశాడు కాబట్టి. తర్వాత దీంతో అధికారిక చిహ్నం, తెలంగాణ అధికారిక చిహ్నం కూడా రాచరిక పోకడలతో ఉందని ఇవన్నీ కదా చెప్తూ ఉంది కాదా? ఇవన్నీ దీంతో పాటుగా ప్రగతి భవన్లో దాని ఏమంటారు ఫెన్సింగ్ పెట్టడం, అది కూడా రాచరికానికి సంబంధించిన సింబల్గా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు రజనీ గారు మీరు అడిగిన దానికి హలో వింటున్నా, చెప్పండి.
రజని గారు రెండు మీరు అడిగిన దానికి క్యారెన్ వినిపిస్తుంది కమాన్. నేను ఒకటి సరే, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నేను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విఠలన్న కానీ నేను కానీ మొదటి నుంచి కూడా మేము ఉన్నవాళ్ళము. మీరు చెప్పిన అన్నింటిలో కూడా మీరు మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక తెలంగాణ తల్లిలో ఒక దేవతలో తెలంగాణ తల్లిని చూడాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఎవరు కూడా అడగలేదు. ఆ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారే స్వయంగా ఆదిలాబాద్కి సంబంధించినటువంటి లక్ష్మణాచారి గారితో కానీ ఇతరులతో కానీ చర్చించి తెలంగాణ తల్లి అంటే తల్లిలో ఒక దేవత మూర్తిలాగా మనకు కనబడాలి, తెలంగాణ తల్లి అంటే ఒక గౌరమ్మలాగా మనకు కనబడాలి, తెలంగాణ తల్లి అంటే ఒక బతుకమ్మ దేవతలాగా మనకు కనబడాలన్నటువంటి ఒక భావనతోని చూసే వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా వెంటనే భక్తి భావం కలిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లిని రూపొందించాలనుకున్నప్పుడు తెలంగాణ మామూలుగా దేవతలను మనం ఎలా చూస్తామండి? మీరే చెప్పండి. ఇలా సరస్వతీదేవిని చూడట్లేదా, లక్ష్మీదేవిని చూడట్లేదా, అలాగే మన పార్వతీదేవిని చూడట్లేదా, సీతమ్మ తల్లిని చూడట్లేదా? ప్రతి దేవతలు కూడా కిరీటాలు ఎందుకు పెడతారు అంటే మనుషులకును దేవతలకు ఒక విభిన్నంగా కలగబడే విధంగా ఒక గౌరవ భక్తిభావం కలిగే విధంగా ఉండాలన్న ఆలోచనతో తెలంగాణ తల్లిలో దేవతను చూడాలన్నటువంటి ఆలోచనతో రూపొందించిందే తప్ప ఆమె చేతుల కట్టులు కతోర్లు ఏం పెట్టలేదు కదా. ఏం పెట్టామండి? శ్రమకి శ్రమ జీవిని రిఫ్లెక్ట్ చేస్తూ ఒకటి సగటు ఆడబిడ్డలాగా ఉండాలని కదా. మీరు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, తెలంగాణ తల్లి ఆడబిడ్డ కాదా? ఏమన్నా మొగళ్ళ దేశీ భుజ కిరీటాలు పెట్టారా? తెలంగాణ తల్లి చేతిలో శ్రమజీవుల యొక్క చెమట సుక్కల ఫలితమే ఉన్నది కదా. ఒక చేతిలో జొన్న కంకి ఉన్నది, ఒక చేతిలో మొత్తము తెలంగాణ సబ్బండ సకల కులాలు మా బతుకమ్మ మా బతుకు అని చెప్పేసి బతుకమ్మ తల్లిని కదా చేతిలో పట్టుకొని నిలబడ్డటువంటి తల్లి. అసలు ఇప్పుడు ఆమె తెలంగాణ తల్లిలో చూసే వాళ్ళని బట్టి ఉంటుందండి. నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ తల్లిలో శ్రమజీవుల యొక్క చెమట కనబడతా ఉన్నది, అట్లాగే తెలంగాణ యొక్క భక్తి భావం కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ కనబడతా ఉన్నది తప్ప ఆమె రాచరికం అనగానే కిరీటాలు గదపలు యుద్ధాలకు పోతున్నట్టుగా బాణాలు పెట్టుకొని నిలబడలేదే, ఏమో పెట్టలేదే. కాబట్టి మనం కూడా చూసే వాళ్ళ ఆలోచనలు బట్టి అందులో ఉంటుంది తప్ప కేవలము కిరీటం పెట్టుకున్నంత మాత్రం రాచరికం కాదు కదా. వాళ్ళు కిరీటం పెట్టుకున్నటువంటి రాచరిక పాలన చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి మేము చర్చించుకోదలుచుకోలేదు. కాబట్టి మనము 100% కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమంతా కూర్చున్నాం. అక్కడ ఉన్నటువంటి విఠలన్న గారు కూడా ఉన్నారు. మేము చాలా సందర్భాలలో చర్చించినాము, దాని మీద పాటలు కూడా రాసినాము. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనము తల్లి కనబడంగానే ఒక కిరీటం ఉంటే ఒక భక్తిభావం ఒక దేవతలకు మనకు కనబడుతుంది అనేది తప్ప మరి దాన్ని కూడా ఇవాళ ఇన్ని రోజుల తర్వాత మరప్పుడెప్పుడే మాట్లాడలేదు కదా. ఇన్ని రోజుల తర్వాత వచ్చి మేము శ్రమజీవుల ఫలితం మీకు మీ ఆలోచనలు ఉంటే తప్పలేదు, కానీ శ్రమజీవుల చెమటజీవులకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలి తప్ప కేవలం కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని పెట్టింది. మీకున్నది ఏనడన్న ఆలోచన తెలంగాణ తల్లి గురించి ఏనడన్నా వీళ్ళు మాట్లాడిరా? కాబట్టి వాళ్ళ ఆలోచన అనేది కేవలము మార్పు అనేది కేసీఆర్ చేసిన దాన్ని, కేసీఆర్ ప్రాజెక్టులు కూడా కూలగొడితే కడిత కూలగొట్టాలి, దాని మీద లోపాలు వెతకాలి. తెలంగాణ తల్లిని పెట్టింది కాబట్టి ఈమె దేవత మా దేవత కాదు, ఈమె వేరే రకంగా ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి రెండవది, ఇలా జయ జయ తెలంగాణ పాట గురించి కూడా మీరు దానిలో ప్రస్తావించారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జయ జయ తెలంగాణ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది, వేదిక మీద ప్రదర్శించేలాగా చేసింది కూడా రసమై బాలకిషన్ ధూమ్ధాం వేదికల మీదనే. అందశ్రీ గారిని కూడా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినాం. అందశ్రీ గారు పాటతోనే జయ జయ తెలంగాణతోనే మేము మొదలు పెట్టుకున్నాం. ఆ మొదటి చరణంతో మొదటిసారి వినిపించింది కూడా కేసీఆర్ గారికే. కేసీఆర్ దగ్గర అందశ్రీ నేను కూర్చున్నాం, అక్కడ ఉన్న విఠలన్న ఉన్నాడు, చాలా సందర్భాలను మేము కూర్చున్నాం. అందశ్రీ పాట రాసినప్పుడు అరే ఈ పాట మనం రాసుకుంటున్నప్పుడు ఏ విధంగా ఉండాలనుకున్నప్పుడు అప్పుడప్పుడే మొదలుపెట్టిండు అందశ్రీ గారు. మొదలుపెట్టినప్పుడు దానిలో ఒక పల్లవి 4 చరణాలు మాత్రమే ఉంటాయి. మీరు రజని గారు, నేను అందశ్రీ గారు గొప్ప రచయిత, ప్రజా వాగ్గేయకారులు, వారి పట్ల నా గౌరవం ఉంది. వారితో అందరికన్నా అత్యంత చనువు కలిగినటువంటి వ్యక్తి కూడా రసమై బాలకిషనే. మొట్టమొదటిసారిగా నా
ధూమ్ధామ్లో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రయాణం చేసింది కూడా మేమిద్దరం ఆయన జబ్బకు సంచిలాగా ప్రతి క్షణం నేనే ఆయన వెంబడి నడిచిన ఆయన పాట వెంబడి ఆయన రాసిన ప్రతి పాట ఇతర పాటలు కూడా తెలంగాణ ధూమ్ధామ్లో నేనే పాడినా నేనే ఆడియోలు కూడా చేసిన 2004లో జే జే తెలంగాణ అనే పాట కేసీఆర్ గారికి వినిపించిన తర్వాత మేము ఈ పాటను కొంచెము కుదిస్తే బాగుంటే చాలా చరణాలు ఉన్నాయి, చాలా ఎక్కువ చరణాలు ఉన్నాయి అందన్న మరి దీన్ని కొంచెం మార్చుకుంటే ఎట్లా ఉంటుంది అని అనుకున్నప్పుడు మొదటిసారిగా మార్చిన ఆయన రాసిన ఇప్పుడు 10-12 చరణాలకు పల్లవి 4 చరణాలు మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. అదే పాటను అన్ని చోట్ల ఇప్పుడు మీరు ఏవైతే పాఠశాలల్లో ప్రార్థన గీతంగా పాడిరని వేదికల మీద పాడిరనే పాట నేను రూపొందించి రికార్డ్ చేసిన 2004లో సాన యాదిరెడ్డి స్టూడియోలో కేసీఆర్ గారు స్వయంగా ఉండి రికార్డ్ చేసిన పాటనే బయట పాడుకుంటున్నారు ఈ క్షణాన్ని కూడా. అందశ్రీ రాసినటువంటి మొత్తం పాట ఎక్కడ కూడా పాడట్లేదు. ఆ పాటను మనం ప్రార్థనా గీతగా పెడతాం అనుకున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులకు అందశ్రీ గారు అంగీకరించలేదు. గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలే, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఈ పదాలు కొన్ని సవరణ చేయడం జరిగినది. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ అని కొన్ని పదాలు మార్చడానికి వీలు లేదు, ఉంటే మొత్తం పాట ఉండాలి లేకుంటే లేదు అన్నటువంటి అందశ్రీ గారి మాటలు ఎట్లా ఉంటే మన అందరికి కూడా తెలుసు. సరే నీతోని వాదం ఎందుకు అని చెప్పేసి మార్పుగానే అంగీకరించలేదు కాబట్టే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు తప్ప నిజంగానే ఆ పాట మీద ఇష్టం లేకుంటే రికార్డు చేసిన వ్యక్తి చేయించిన వ్యక్తి కేసీఆర్ గారే కదా. మీకు ఆ క్లిప్ కూడా మీకు కనబడతా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒక దుష్ప్రయోజనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ తప్ప వాళ్ళకి తెలంగాణ పాట తెలుసా, మాట్లాడేటోళ్ళకు తెలంగాణ ఆట తెలుసా? అసలు మా బతుకు పోరాటం అంతా వాళ్ళ మీదనే జరిగింది కదా, మేమే కదా వాళ్ళ మీద పాటలు పాడింది. వామ్మో ఓసోని అమ్మ మా ఇండియాలో మస్తు పాడినామండి, మేము దాని గురించి చర్చ పెడతాను తెలుసుకున్నాం. అదొక్కటి చేసిరు కాబట్టి అది అట్లా ఉండేది. అలాగే చిహ్నాలలో కాకతీయ తోరణము మీరు అందరూ చూస్తే ఏ చిహ్నాలలో కూడా మరి ఎర్రకోట మీద జెండా ఎగిరేయట్లేదా, గోల్కొండ కోట మీద 15 ఆగస్టుకి ఎగిరేయట్లేదా? మరి ఇవన్నీ దీన్ని దేనికి అది చెప్పండి, మీరు కూడా చెప్పండి. అందులో కాకతీయ తోరణం ఉన్నది, దానిలో అది కూడా రూపొందించింది కూడా మన ఏలే లక్ష్మణ్ గారికి సబ్జెక్ట్ చెప్పడంతో తెలంగాణ చిహ్నాన్ని వారు చాలా అత్యంత అద్భుతంగా రూపొందించండి. ఏలే లక్ష్మణ్ గారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇవాళ తెలంగాణ గర్వించదగ్గ చిత్రకారులో ఏలే లక్ష్మణ్ గారు మొదటి వరుసలో ఉంటారు. మరి దానిలో ఏం కనబడ్డదో నాకు అర్థమైతలేదు. కాబట్టి వాళ్ళు ఏది చూసినా కూడా వాళ్ళకి అట్లనే కనబడతా ఉన్నారు. నాలాంటి ఎదురుగా అయితే చాలు భుజకిరీటాలు ధరించి రాజులు నడిచి వస్తూ ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు అన్నటువంటి భావనలో వాళ్ళకి కలిగితే మనమేం చేయగలుగుతాం? ఓకే.